కళలేనిదే కళలేదుగా అంత హాయ్ 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 పటేల్ హౌ డు యు డూ వాట్స్ ద మ్యాటర్ అది నిన్న రాత్రి మీరు అవి నా పర్సనల్ మ్యాటర్స్ అలాంటివి నువ్వు అడగకూడదు అడగడం తప్పు రాత్రిళ్ళు ఎక్కడ తిరిగినానని ఇంతవరకు ఎవరు ఇలా అడగలేదు యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ మిస్టర్ పటేల్ ఏమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు పిల్లనిచ్చిన మామలయ్యా. మామవు కాదు మమ్మ. మమ్మానా? అవును మమ్మావే. పిల్లని పెట్టుకుని బిజినెస్ చేసినప్పుడు తెలియదా నీకు? నీ కూతుర్ని ఎలా పెంచాలో తెలియదా నీకు? కింద నుంచి పైదాకా చీరలో ప్యాక్ చేసి పంపి నన్ను మోసం చేసావు మోసం. ఎక్కడ అమ్ముడు పోవట్లేదని దీన్ని తీసుకొచ్చి నా తలకు చుట్టావు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నేను నా కూతురుతో వ్యాపారం చేస్తున్నానా? రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీజం చేస్తున్నానా? మందు కింద కొట్టచ్చావా? నేను మందు కొట్టొచ్చానా? ఏంటి 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 నోటికొచ్చినట్టు వాగుతున్నావా? నేను నోటికొచ్చినట్టు వాగుతున్నానా? ఏంటి చెయ్యి చూపించి మాట్లాడుతున్నావా? నేను చెయ్యి చూపించి మాట్లాడుతున్నానా? ఏంటయ్యా ఇది చెయ్యి కాకపోతే మరి కాలా? ఏంటి మర్యాద తెలియని కుక్క. నాకు మర్యాద గురించి చెబుతున్నావా? ఏం తెలుసు మ్యాన్ నీకు? మర్యాద అంటే ఏం తెలుసు నీకు? మామగారంటే పెళ్ళయ్యాక ఓ 3 రోజులుండి వెళ్ళిపోవాలి, అదే మర్యాద. నువ్వు వారం రోజుల నుంచి ఇంట్లో కూర్చొని దొరికిందల్లా మేసేసి ఈ దొర గురించి మాట్లాడుతున్నావు, ఇదా మర్యాద? మర్యాద అంటే అర్థం తెలుసా మ్యాన్ నీకు? మీరేమి తప్పుగా అర్థం చేసుకోకండి. నువ్వేదో ప్రపంచ సుందరిని కన్నట్టు ఫీల్ అవుతావేంటి? ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకుంటే నీతో పాటు నీ కూతుర్ని కూడా పంపించేస్తాను. దాంతో పాటు డైవర్స్ పేపర్ కూడా ఇచ్చి పంపించేస్తాను. బీ కేర్ఫుల్. మర్యాదలేని కుక్కలంతా ఈ బంగ్లాలో చేరి మొరుగుతున్నాయి. నో పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బెన్స్. ఈ వంశాన్ని వంశ గౌరవాన్ని చూసి నా కూతురు సుఖపడుతుందని నీ కొడుకిచ్చి పెళ్లి చేశారు. ఇవన్నీ నేను కట్టుకున్న గాలి మేడలని నీ కొడుకు స్పష్టం చేశాడు. తాళిబొట్టుతో పుట్టినింటికి రుణం తీరిపోతుందంట. ఇక దీనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇది నీ ఇంటి బిడ్డ. దీనికి పాలిచ్చి పోషిస్తావో లేక విషమిచ్చి చంపుకుంటావో నీ ఇష్టం. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ ఇంటి గడప కూడా తొక్క. పిల్లనిచ్చిన మామగారితో అలాంటి చెడ్డ మాటలు మాట్లాడచ్చా? సే బాల, చెడు అనేది ఎవడో కావాలని మాట్లాడు. అది వినేవాడిని బట్టి అర్థం చేసుకునేవాడిని బట్టి ఉంటుంది బాల. నేను అంటున్నది అదేరా. నువ్వు చేసింది కరెక్టేనా? అంతటి గొప్ప వంశంలో పుట్టి నువ్వు ఆ వేసింటికి వెళ్ళచ్చా? షట్ అప్. నా ప్రేమ దేవతను నా ప్రియురాల్ని వేసా అంటే నా నోరు మాట్లాడదు, నా చేతులు కాళ్ళు మాట్లాడతాయి. బీ కేర్ఫుల్. అందమైన అమ్మాయిలు చూస్తే మీకు ఎందుకింత జలసాయి? అమ్మాయిలు అందాన్ని చూపిస్తే దానికి మీరు కథలు అల్లుతారు. దాన్ని మెచ్చుకునే వాడి వెనక తాటకులు కడతారా? అందానికి అందం ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? నేను రాత్రంతా దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను అనుకుంటున్నావు మ్యాన్? ఆ చండాలపు మాటలు వినటానికే చాలా అసహ్యంగా ఉన్నాయి. నీకు పెళ్ళయిందా బాలు? లేదు. మరి నేను రాత్రంతా దాంతో ఏం చేస్తానో నీకెలా తెలుస్తుంది మ్యాన్? నీకెలా తెలుస్తుంది? నేను చేస్తున్న పనిలో తప్పు లేదు, దాన్ని మీరు ఊహించే తీరు తప్పు, మీ ఆలోచనలు తప్పు. మీ ఇండియన్స్ అంతే. రాత్రంతా వాడు దీంతో ఏం చేస్తాడో అది వీడితో ఏం చేస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మీ అమూల్యమైన రాత్రులు వేస్ట్ చేసుకుంటారు. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని మ్యాన్. 100 years మీకంటే అడ్వాన్స్ గా ఉన్నాను. ఓకే, యూ కెన్ గో నౌ. రే మోహన్, నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంట్రా? నేను మాట్లాడేది నువ్వు కట్టుకున్న భార్య గురించి. ఏం చేయమంటావు మ్యాన్? నా భార్యని ఏం చేయమంటావు? రేప్ చేయమంటావా? రేప్ చేయాలా దాన్ని? మోహన్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును మ్యాన్, ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ జరిగేది శోభనం అవ్వదు. అది బలాత్కారం, అత్యాచారం, రేప్ అవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు సరదాగా ఉండాలి, ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వారు హ్యాపీగా తిరుగుతుండాలి, ఎవరికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చింది. ఫ్రీడమ్ వచ్చిందని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి అందరూ చప్పట్టు కొడుతూ స్వీట్లు తింటారా? ఈ దేశంలో ఉన్న ఒక్క అమ్మాయి కన్నా తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారా మ్యాన్? ఫ్రీడమ్ ఇచ్చారా? ఒక అబ్బాయి అమ్మాయి పబ్లిక్ లో హాయిగా 2 గంటల సేపు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఛాన్స్ ఇస్తున్నారా? అమ్మా నాన్న చూసిన అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఇది మీ సాంప్రదాయం. ట్రెడిషనల్ రేపిస్టులు చేయిస్తున్న ఫ్యామిలీ బలాత్కారం, ఇది అరేంజ్డ్ అత్యాచారం. ఈ దేశంలో ఆనందాలను ఆచారాల కింద తొక్కి బంగారు భవిష్యత్తును బడాసాపులకు బలిచ్చి సామాన్యుడి స్వాతంత్రాన్ని సంప్రదాయం అని శూలంతో గుచ్చి కష్టపడి పైకొచ్చిన వాడిని కట్టుబాటులతో కట్టేసి భావుకతను భావాలను భాషల్లో బంధించి జాలిగా తిరిగేవాడిని జాతి అనే మురికిలో ముంచి మాట్లాడేవాడికి మతమట్టం పెట్టి మూర్ఖులని మన నాయకుల్ని చేసి అఖిల భారత వారికి జై అంటున్న అభినవ బకాసురులు ఇచ్చే ఎందుకు పనికిరాని ఈ ఫ్రీడమ్, ఈ ట్రెండ్ నాకు అక్కర్లేదు బాలో. ఐ డోంట్ కేర్. మోహన్, నువ్వు చెప్పేవి వినటానికి బాగుంటాయి, కానీ అవి జీవితంలో ఎందుకు ఉపయోగపడవు.
నేను మాట్లాడేది నాకు సరే అనిపిస్తే చాలు, నీకు కాదు. నాకు తప్పనిపిస్తే నేను నిన్ను కాంటాక్ట్ చేస్తాను. ఇదే చోట కలిసి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. మహానుభావ మార్తాండ తేజ, ఎంత గొప్పగా సెలవిచ్చావయ్యా. ఆహా. పబ్లిక్ పార్క్ లో ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నాను కదయ్యా. అలాగే. గురువా, మీరు మాట్లాడిన మాటల్ని అక్షరం పొల్లు పోకుండా రాస్తే ఒక మహాగ్రంథమే తయారవుతుంది. మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. అరేగా. ఇక్కడి నుంచి తిన్నగా దేవస్థానానికి వెళ్లి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఓ చిన్న సమస్య, అక్కడికి వెళ్ళడానికి 2 రూపాయలు తగ్గాయి. దయచేసి తమరు ఇచ్చారంటే. అడ్వాన్స్ ట్రెడిషనల్ బ్యాగర్. ఓకే 2 రూపీస్. Yeah. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే నీకు $5 ఇస్తాను. $500 వద్దొద్దు, 500 ఇస్తే చాలు. ఈ డజంట్ నో ది వాల్యూ ఆఫ్ డాలర్. నీ యోగ్యత ఇంతే. ఓకే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జుట్టు ఇస్తానంటున్నావు కదా, అది పెరిగేది తిరిగి వచ్చేది కనుక ఇస్తానంటున్నావు. అదే తిరిగి రాందైతే ఇవ్వగలవా? ఆ దేవుడి మీద నీకు భక్తి ఉంటే నీ కళ్ళు పీకెవ్వు, బాబా. నీ చేతులు నరికెవ్వు, నారాయణ. నీ కాళ్ళు కట్ చేసేవు. అయ్యప్ప. దేవుడికి జుట్టు ఇస్తాడట, జుట్టు. దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడు. డివోషనల్ బ్యాగ్. ఏడుకొండలవాడ వెంకటరమణ